Welcome to Veda Digi School. Learn from your place. ఈ వీడియోలో మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి మనం ప్రధానంగా టెస్ట్ సిరీస్ని నడుపుకోవడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ కోర్సులో భాగంగా ప్రతి పాఠ్యాంశాన్ని కూడా మనం 10 డైలీ టెస్టులు ఒక గ్రాండ్ టెస్ట్గా విభజించుకొని మనం ఒక టెస్ట్ సిరీస్ని మనం ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది ఒక కోర్సును. దానిలో భాగంగా ఈ వీడియోలో మనకి అభ్యసనము విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో స్కూల్ అసిస్టెంట్ విభాగంలో కావచ్చు, ఎస్జిటి విభాగంలో కావచ్చు, అత్యంత ముఖ్యమైన చాప్టరు అభ్యసనము. ఈ అభ్యసనము చాప్టర్లో భాగంగా ఆన్లైన్ టెస్ట్ 1కి సంబంధించిన విశ్లేషణ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ టెస్ట్లో మనం ప్రధానంగా 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని మనం ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్స్ అనేవి మనకి ప్రధానంగా తీసుకున్నట్లయితే ప్రాథమికంగా అంటే అభ్యసనము మీద ప్రాథమికమైన భావనలు, అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించిన ప్రాథమికమైన అంశాలకు సంబంధించిన ప్రశ్నలను మనం ప్రధానంగా ఈ టెస్ట్లో ఇవ్వడం జరిగింది. వాటిని ఒక్కసారిగా విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో అందులో ముందుగా మనం తీసుకున్నట్లయితే బిట్ నెంబర్ 1 మనం తీసుకున్నట్లయితే జీవి యొక్క ప్రవర్తనకు ఆధారము. ఆప్షన్ ఏ పరిపక్వత, ఆప్షన్ బి పెరుగుదల, ఆప్షన్ సి వికాసము, ఆప్షన్ డి అభ్యసనం. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే జీవి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఏర్పడుతుంది అనేది మనకి ప్రధానంగా తెలియాలి. జీవి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఏర్పడుతుంది అంటే అనువంశికతంగా సంక్రమించిన లక్షణాలకు అనుగుణంగా, ఇక్కడ అనువంశికతంగా సంక్రమించిన లక్షణాలకు అనుగుణంగా పరిసరాల నుంచి ఆర్జించిన లక్షణాల పర్యవసానంగా జీవి యొక్క ప్రవర్తన ఏర్పడుతుంది. అంటే జీవి యొక్క ప్రవర్తన ఏర్పడడానికి ప్రధానంగా 2 ముఖ్యమైన ప్రక్రియలు దోహదపడతాయి. అందులో ఒకటి అనువంశికతంగా సంక్రమించిన లక్షణాలు, ఆ ప్రక్రియను మనము పరిపక్వత అంటాం. అదేవిధంగా 2 పరిసరాల నుంచి ఆర్జించిన లక్షణాలు. ఇలా పరిసరాల నుంచి ఆర్జించిన లక్షణాలకు సంబంధించిన ప్రక్రియే అభ్యసనము. అంటే జీవికి అనువంశికతంగా సంక్రమించిన లక్షణాలు మాత్రమే జీవి యొక్క జీవిత పర్యంతము కూడా సరిపోవు, తమ యొక్క జీవితాన్ని ఫలవంతంగా కొనసాగడానికి సరిపోవు. సో దానికి మరికొన్ని లక్షణాలను పరిసరాల నుంచి ఆర్జించడం జరుగుతుంది. ఆ ఆర్జించే ప్రక్రియనే మనం ఏమంటాము అంటే అభ్యసనము అంటాం. అంటే ఇక్కడ వ్యక్తి యొక్క లేదా జీవి యొక్క ప్రవర్తన ఏర్పడడానికి ఒకటి అనువంశికతంగా సంక్రమించిన లక్షణాలు కారణమవుతాయి, దానికి తోడు పరిసరాల నుంచి ఆర్జించిన లక్షణాలు కూడా కారణమవుతాయి. సో కనుక ఈ 2 కలిస్తేనే మనకి జీవి యొక్క ప్రవర్తన అనేది ఏర్పడుతుంది. ఈ 2 కలిసి ఉండే ప్రక్రియ ఏది అంటే మనకి వికాసము. యాక్చువల్గా మనకి పెరుగుదల వికాసంలో భాగంగా మనం తీసుకున్నట్లయితే వికాసము ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్, అంటే డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ మెచ్యూరేషన్ మల్టిఫికేషన్ లెర్నింగ్ అంటాం. సో అంటే ఇక్కడ మనకి డెవలప్మెంట్ అనేది శిశువు యొక్క వికాసము అనేది పరిపక్వత ఆధారంగా చేసుకునే అభ్యసనము జరగడం వలన ఆ శిశువు యొక్క వికాసము జరుగుతుంది. సో ఇక్కడ మనం ఒకసారిగా అబ్జర్వ్ చేసినట్లయితే జీవి యొక్క ప్రవర్తనకు ఆధారమైనది ఏమవుతుంది అంటే వికాసము అవుతుంది. ఎందుకంటే జీవి యొక్క ప్రవర్తన కేవలం పరిపక్వత వలన మాత్రమే ఏర్పడదు, కేవలం పెరుగుదల వలన మాత్రమే ఏర్పడదు, కేవలం అభ్యసనం వలన ఏర్పడదు. సో ఈ 3 కలిపి ఉండే ప్రక్రియ ఏది అంటే వికాసము. సో ఎందుకంటే మనకి పెరుగుదల కూడా వికాసములో ఒక భాగమే. వికాసము అనేది ఒక మనకి సమగ్రమైన ప్రక్రియ. అందులో శారీరక వికాసాన్ని ఏమంటాము అంటే పెరుగుదల అంటాము. ఆ విషయాన్ని గమనిస్తూ ఇక్కడ ఇది చాలా ప్రాథమికమైన భావన, అభ్యసనానికి సంబంధించి చాలా ప్రాథమికమైన భావన. సో దీనిని మనం ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని ఈ ప్రశ్నకు మనం సమాధానం రాయవలసి ఉంటుంది. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే జీవి యొక్క ప్రవర్తనకు ఆధారం ఏమిటి అంటే వికాసము. అంటే జీవి యొక్క ప్రవర్తన ఒకవైపు పరిపక్వత పైన ఆధారపడి ఉంటుంది, ఇంకోవైపు
పరిసర ప్రభావిత ప్రక్రియ అయిన అభ్యసనము పైన ఆధారపడి ఉంటుంది. ఈ రెండింటి యొక్క కలయికతో ఏర్పడినదే మనకి వికాసము. సో అందుకని జీవి యొక్క ప్రవర్తనకు ఆధారము ఏమిటి అని డైరెక్ట్ గా మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. దాన్నే వికాసము అంటాము. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే వికాసములో భాగమైన ప్రక్రియలు ఏమిటి? ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. పరిపక్వత కూడా దీంట్లో భాగమే, అదేవిధంగా అభ్యసనము కూడా దీంట్లో భాగమే. సో కనుక వికాసములో భాగమైన ప్రక్రియలు ఏంటి అంటే పరిపక్వత, అభ్యసనము. అదేవిధంగా అనువంశిక ప్రభావిత వికాసము అని దేనిని అంటాము అంటే పరిపక్వత. అంటే వికాసంలో రెండు భాగాలు ఉంటాయి. ఒక భాగము అనువంశికత ప్రభావితం కలిగిన ప్రక్రియ, అదే మనకి పరిపక్వత. రెండో భాగం ఏమిటి అంటే పరిసర ప్రభావిత భాగము, దాన్ని మనం పరిసర ప్రభావిత వికాసము అంటాము, అదే మనకి అభ్యసనము. ఈ రెండు కలిస్తేనే అంటే పరిపక్వత, అభ్యసనము కలిస్తే మనకి జీవి యొక్క వికాసం ఏర్పడుతుంది. ఆ వికాసము అనేది ఆధారంగా చేసుకునే జీవి యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది. సో కనుక ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే వికాసము. ఇక రెండో బిట్ మనం తీసుకున్నట్లయితే అభ్యసనము వలన జీవి ప్రవర్తనలో కలిగే మార్పు ఏ విధముగా ఉంటుంది? అభ్యసనము అంటే జీవి ప్రవర్తనలో మార్పు కలగడము అని అర్థం. అభ్యసనము అంటే ప్రస్తుతం మన ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రస్తుత ప్రవర్తన అనేది భవిష్యత్తు ప్రవర్తన నుంచి ప్రస్తుత ప్రవర్తన తీస్తే మనకి వచ్చే ఆ వేరియేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము అభ్యసనముగా చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా మనం తీసుకున్నట్లయితే ఎగ్జిట్ బిహేవియర్ మైనస్ ఎంటర్ బిహేవియర్ ఈజ్ ఈక్వల్ టు మనకి బిహేవియరల్ డిఫరెన్స్, దట్ ఈజ్ నోన్ యాజ్ లెర్నింగ్. దాన్ని మనము అభ్యసనము అంటాం. అయితే ఆ ప్రవర్తన అనేది ఏ విధముగా ఉంటుంది? ఆ ప్రవర్తన ఏ విధముగా ఉంటుంది చూడండి. ఆప్షన్ ఏ శాశ్వతమైనది, ఆప్షన్ బి సాపేక్షమైనది, ఆప్షన్ సి తాత్కాలికమైనది, ఆప్షన్ డి శాశ్వత మరియు తాత్కాలికమైనది. అయితే ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అభ్యసనము వలన శాశ్వతమైన మార్పులు కానీ వచ్చి ఉండుంటే మనము ఒకసారి చదివిన దీనిని మరలా మరిచిపోము. సో అవి జీవితకాలం కూడా గుర్తుంటాయి. సో కనుక మరలా మనం చదివే అవసరం అనేది ఉండదు. కనుక పూర్తి శాశ్వతమైన మార్పులు అభ్యసనము వలన రావు. అదే మనకి రెండోది ఇక్కడ మనకి సి ఆప్షన్ చూడండి. తాత్కాలికమైన మార్పులు అంటే ఒక మత్తు పదార్థాన్ని వాడడం వలన కానీ అంటే వైన్ సేవించడం వలన ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనలో కొంత మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు అనేది కేవలం ఆ వైన్ యొక్క ప్రభావం, ఆ మందు యొక్క ప్రభావం, ఆ వైన్ యొక్క ప్రభావం ఎంత సేపు అయితే ఆ వ్యక్తిలో ఉంటుందో అంతసేపు మాత్రమే ఆ వ్యక్తి యొక్క బిహేవియర్లో మార్పు మనకు కనిపిస్తుంది. దాన్ని మనం తాత్కాలిక మార్పు అంటాం. అదేవిధంగా మనకు జలుబు చేసింది అనుకోండి, జలుబు చేస్తే ఆటోమేటిక్గా మన బిహేవియర్లో కొంత చిరాకు రావడం జరుగుతుంది. అది ఎప్పుడు ఆ జలుబు ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. అది తాత్కాలికమైన మార్పు. ఆ తాత్కాలికమైన మార్పులు అనేవి అంటే అభ్యసనము వలన కలిగే మార్పులుగా మనం చెప్పము. అంటే పూర్తి శాశ్వతమైన మార్పులు అభ్యసనంలో భాగం కాదు, అలాగని పూర్తి తాత్కాలికమైన మార్పులు కూడా అభ్యసనంలో భాగం కాదు. అలాగే శాశ్వత మరియు తాత్కాలికమైన మార్పులు, సో ఆల్రెడీ ఈ రెండు ఆప్షన్స్ చెప్పాము. అంటే శాశ్వత మరియు తాత్కాలికమైన మార్పులు కూడా జీవి యొక్క అంటే అభ్యసనంలో దాని యొక్క అభ్యసన ప్రక్రియలో భాగంగా మనం చెప్పము. అయితే మరి సాపేక్షమైన మార్పులు మాత్రమే అభ్యసనము వలన రావడం జరుగుతుంది. జీవి యొక్క ప్రవర్తనలో సాపేక్షమైన లేదా దాదాపు శాశ్వతమైన మార్పులనే అభ్యసనము అంటాం. ఈ రెండు పదాలు గుర్తుంచుకోవాలి. అభ్యసనము వలన జీవి యొక్క ప్రవర్తనలో సాపేక్షమైన మార్పులు లేదా దాదాపు శాశ్వతమైన మార్పులు రావడం జరుగుతుంది. సాపేక్షమైన మార్పులు అంటే ఏమిటి? సాపేక్షమైన మార్పులు అంటే మనము అభ్యసన ప్రక్రియకు ముందు మన యొక్క ప్రవర్తనకు, అభ్యసన ప్రక్రియ తర్వాత మన యొక్క ప్రవర్తనకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఏమంటామంటే ఎగ్జిట్ బిహేవియర్ మైనస్ ఎంటర్ బిహేవియర్ ఈజ్ ఈక్వల్ బిహేవియరల్ చేంజ్. దాన్నే మనము సాపేక్ష ప్రవర్తన మార్పు అంటారు. అంటే సాపేక్ష ప్రవర్తన మార్పు అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే మన అభ్యసన ప్రక్రియకు ముందు మన యొక్క బిహేవియర్కి, అభ్యసన ప్రక్రియ తర్వాత మన యొక్క బిహేవియర్కి మధ్య ఉన్న వ్యత్యాసం ఏదైతే ఉందో దాన్ని మనం బిహేవియరల్ చేంజ్ అంటాం. ఆ ప్రవర్తన మార్పు ఏదైతే ఉందో దాన్నే మనము సాపేక్ష మార్పు అంటాం. సో కనుక సాపేక్షమైన మార్పులు అభ్యసనములో భాగముగా మనం చెప్పడం జరుగుతుంది. అంటే అభ్యసన ప్రక్రియ వలన సాపేక్ష ప్రవర్తన మార్పులు రావడం జరుగుతుంది. అలాగే దాదాపు శాశ్వతమైన మార్పులు
అంటే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే దీర్ఘకాలం గుర్తుంటుంది, కానీ మరలా వాటిని మనం అభ్యాసం చేయకపోయినట్లయితే అవి మరిచిపోయే అవకాశం అనేది ఉంటుంది, మన బిహేవియర్లో మార్పు రావడం అనేది అవకాశం ఉంటుంది. ఆ దాదాపు శాశ్వతమైన మార్పులు మాత్రమే మనకి అభ్యసనంలో భాగంగా చెప్పడం జరుగుతుంది. సో కనుక అభ్యసనంలో జీవి యొక్క ప్రవర్తనలో ఏ రకమైన మార్పులు వస్తాయి అంటే మనకి రెండు పదాల ఆప్షన్స్లో కనిపిస్తాయి. ఒకటి సాపేక్షమైన మార్పులు, రెండు దాదాపు శాశ్వతమైన మార్పులు. ఈ రెండు పదాల్లో ఏదో ఒక పదము అనేది మనకి ఆప్షన్లో కనిపించడం జరుగుతుంది. ఇవి ఎక్కడ మనకి తెలుస్తాయి అంటే క్లియర్ కట్గా మనకి కొన్ని అభ్యసనానికి సంబంధించి కొన్ని నిర్వచనాలు అనేవి మనకి చూసినట్లయితే క్లియర్ కట్గా ఈ పదాలు అనేవి మనకి అవగాహన అవుతాయి. సో ఒకసారిగా మనం తీసుకున్నట్లయితే అందులో మొదటగా మనం తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ డెసికో అండ్ క్రాఫర్డ్ అనే శాస్త్రవేత్త, చూడండి డెసికో అండ్ క్రాఫర్డ్ అనే శాస్త్రవేత్త, మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనే గ్రంథములో, చూడండి ఇక్కడ అతని గ్రంథము పేరు చూడండి, ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనే గ్రంథంలో మనకి ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఆ నిర్వచనంలో ఏమి ఇచ్చాడో ఒకసారి అబ్జర్వ్ చేయండి. పునర్బలనము చెందిన ఆచరణ వలన లేదా పునర్బలనము చెందిన అంటే మరలా కలిగిన ఆచరణ వలన లేదా మరలా చేసిన అనుభవం వలన జీవి యొక్క ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వతమైన మార్పుని ఏమంటాము అంటే అభ్యసనము అన్నాడు. చూడండి ఇక్కడ ఇందాక ఆప్షన్లో మనకి సాపేక్షమైనది ఇచ్చాడు, కానీ ఇక్కడ దాదాపు శాశ్వతమైన మార్పు కూడా మనకి అభ్యసనంకి సంబంధించిందిగా మనం చెప్పవచ్చు. సో అభ్యసనం యొక్క నిర్వచనంలో భాగంగా మనం చెప్పవచ్చు. కనుక దాదాపు శాశ్వతమైన మార్పుని అభ్యసనం అంటారని చెప్పింది ఎవరు అంటే డెసికో క్రాఫర్డ్. సో ఈ నిర్వచనాన్ని ఇచ్చిన ఈ శాస్త్రవేత్త తన గ్రంథంలో, ఏ గ్రంథంలో, ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనే గ్రంథంలో ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఈ నిర్వచనం ప్రకారము అభ్యసనము వలన జీవి ప్రవర్తనలో దాదాపు శాశ్వతమైన మార్పు వస్తుంది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే వ్యక్తి అంతర్గత మార్పులతో పరిపక్వతతో నిమిత్తము లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పునే అభ్యసనం అంటారు. ఇక్కడ కూడా దాదాపు శాశ్వతమైన మార్పే ఎవరు చెప్పారు? ఇది హిల్గార్డ్. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, అంటే అభ్యసనములో వ్యక్తి యొక్క అంతర్గత మార్పులు, వ్యక్తి యొక్క పరిపక్వతతో సంభవించిన మార్పులు, అనువంశికంగా సంభవించిన మార్పులు అనేవి భాగము కాదు. పరిపక్వత వలన కూడా జీవి యొక్క ప్రవర్తనలో మార్పులు వస్తాయి, కానీ ఆ మార్పులు అనేవి అభ్యసనములో భాగము కాదు. అనువంశికంగా కూడా జీవి యొక్క ప్రవర్తనలో మార్పులు వస్తాయి, ఆ మార్పులు అనేవి ఆ అభ్యసనములో భాగము కాదు. సో కనుక ఇక్కడ ఒక విషయం ఏమిటంటే పరిపక్వతను ఆధారంగా చేసుకునే అభ్యసనం జరుగుతుంది. అందుకని అడుగుతుంటాడు, అభ్యసనానికి ఆధారమైన ప్రక్రియ ఏది అంటే పరిపక్వత. ఎలా? సో ఒక శిశువు మనకి తీసుకున్నట్లయితే 5 సంవత్సరాల వయసు వస్తేనే చదవడము రాయడానికి సంబంధించిన సంసిద్ధత, శారీరక మానసిక సంసిద్ధత ఏర్పడుతుంది. సో కనుక ఆ పరిపక్వత అనేది ఏదైతే ఉందో ఆ పరిపక్వత రాకపోయినట్లయితే దాన్ని అభ్యసించలేడు. అందుకని ఏంటంటే ఇప్పుడు 1వ తరగతి విద్యార్థికి 10th క్లాస్లో చెప్పబోయే ట్రిగోనోమీటర్ని చెప్పారనుకోండి, వాళ్ళు నేర్చుకోలేడు. ఎందుకంటే వాడికి ఆ అంశాన్ని అభ్యసించగలిగే పరిపక్వత లేదు. సో కనుక ఇక్కడ విషయం ఏంటంటే అభ్యసనానికి ఆధారమైన ప్రక్రియ ఏది అంటే పరిపక్వత లేదా పరిణితి. అయితే పరిపక్వత లేదా పరిణితి వలన వచ్చిన మార్పులు మాత్రం అభ్యసనంలో భాగం కాదు. ఎందుకంటే అవి సహజ సిద్ధమైన మార్పులు, అనువంశికతమైన మార్పులు, అంతర్గతమైన మార్పులు. సో కనుక అవి మనకి అభ్యసనంలో భాగము కాదు. ఆ విషయాన్ని గమనించాలి. సో ఇక్కడ కూడా దాదాపు శాశ్వతమైన మార్పుగానే చెప్పడం జరిగింది హిల్గార్డ్. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఇంకొక నిర్వచనాన్ని మనం ఒకసారిగా అబ్జర్వ్ చేస్తే, అనుభవం ద్వారా కానీ శిక్షణ ద్వారా కానీ ప్రవర్తనలో కనిపించు మార్పునే అభ్యసనము అంటారు. అంటే ఇక్కడ అభ్యసనము వలన ప్రవర్తన మార్పులు వస్తాయి. అవి ఏ విధంగా వస్తాయంట? అనుభవం వలన కానీ శిక్షణ వలన కానీ వస్తాయి. సో అనుభవం వలన, ఒక ఎక్స్పీరియన్స్ వలన, ఒక ట్రైనింగ్ వల్ల మన యొక్క జీవి యొక్క ప్రవర్తనలో వచ్చే మార్పుని ఏమంటాము అంటే అభ్యసనముగా చెప్పడం జరిగింది ఎవరు? గేట్స్ అనే శాస్త్రవేత్త. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే
ప్రేరణ ప్రతిచర్యలు, ప్రేరణ అంటే ఉద్దీపన, ప్రతిచర్యలు అంటే ప్రతిస్పందన, ఈ రెండింటి మధ్య దృఢమైన బంధము ఏర్పరిచే ప్రక్రియే అభ్యసనముగా చెప్పడం జరుగుతుంది. ఎవరు అంటే బోజ్ అనే శాస్త్రవేత్త, బోజ్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ నిర్వచనాన్ని బట్టి మనము ఒక మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక సాంప్రదాయాన్ని ఇక్కడ చెప్పవచ్చు. యాక్చువల్గా ప్రేరణ ప్రతిచర్యలు, ఉద్దీపన ప్రతిస్పందన మధ్య సంధానము వలన అభ్యసనము జరుగుతుంది అని చెప్పే సాంప్రదాయం ఏది అంటే ప్రవర్తనవాదము, బిహేవియరలిజం ఏదైతే ఉందో దానిని బేస్ చేసుకొని మనము 4 అభ్యసన సిద్ధాంతాలను కూడా మనం భవిష్యత్తులో నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ప్రేరణ ప్రతిచర్య అన్న, ఉద్దీపన ప్రతిస్పందన అన్న ఒకటే. ఉద్దీపన ప్రతిస్పందనల యొక్క బంధము వలన లేదా సంధానము వలన లేదా ప్రేరణ ప్రతిచర్యల యొక్క సంధానము వలన అభ్యసనము జరుగుతుంది అని చెప్పే ప్రక్రియగా మనం ఏం చెప్తాము, ఎవరు చెప్పారు అంటే అభ్యసనాన్ని బోజ్ అనే శాస్త్రవేత్త. సో ఆ విషయాన్ని గమనించాలి. తర్వాత నెక్స్ట్ ఇంకొక నిర్వచనాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రవర్తనలో లేదా ప్రవర్తన శక్తి సామర్థ్యాలలో ఇంచుమించు శాశ్వతమైన మార్పు. ఇంచుమించు శాశ్వతమైన మార్పు అంటే దాదాపు శాశ్వతమైన మార్పు. ఇది అనుభవం వలన వస్తుంది, కానీ జబ్బు, అలసట, మత్తు పదార్థాల వలన శరీరంలో ఏర్పడే తాత్కాలికమైన మార్పులు కాదు. అంటే ఎవరు చెప్పారు ఈ నిర్వచనాన్ని? హెర్జెన్ హాన్. అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, దాదాపు శాశ్వతమైన మార్పులు మాత్రమే అభ్యసనంలో భాగము తప్ప తాత్కాలికమైన మార్పులు, జలుబు వలన కానీ, జ్వరము వలన కానీ, మత్తు పదార్థాలు సేవించడం వలన కానీ మన బిహేవియర్లో కొంత మార్పు వస్తుంది. ఆ మార్పు ఆ మత్తు పదార్థాల యొక్క ప్రభావం కానీ, ఆ జలుబు యొక్క ప్రభావం కానీ మన మీద ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. వాటిని తాత్కాలికమైన మార్పులు అంటాం. ఆ తాత్కాలికమైన మార్పులు అనేవి అభ్యసనంలో భాగము కాదు. దాదాపు శాశ్వతమైన మార్పులే అభ్యసనంలో భాగముగా చెప్పడం జరుగుతుంది. ఎవరంటే హెర్జెన్ హాన్. సో అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఇంకొక నిర్వచనాన్ని మనం ఒకసారిగా పరిశీలన చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ పరిసరాల అవసరాలను తీర్చుకొనుటకు, పరిసరాలు చాలా జాగ్రత్తగా పదాన్ని గుర్తుంచుకోవాలి. పరిసరాల అవసరాలను తీర్చుకోవడానికి వ్యక్తి ప్రవర్తనలో కలిగే ప్రతి మార్పును కూడా అభ్యసనముగా చెప్పడం జరుగుతుంది అంటాడు. ఎవరు? గార్డనర్ మర్ఫీ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త పరిసరాలతో, చూడండి ఇక్కడ పరిసరాలు, యాక్చువల్గా అభ్యసనము అనేది ఏంటి? పరిసర ప్రభావిత వికాసముగా మనం చెప్పుకున్నాం. అనువంశిక ప్రభావిత వికాసముగా మనం పరిపక్వతను చెప్పుకున్నాము. పరిసర ప్రభావిత వికాసముగా మనం దేన్ని చెప్తాము అంటే అభ్యసనాన్ని చెప్పడం జరుగుతుంది. ఇలా పరిసర ప్రభావితంగా ఏర్పడే ఆర్జించిన లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం అభ్యసనముగా చెప్పడం జరుగుతుంది అని చెప్పింది గార్డనర్ మర్ఫీ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. సో ఆ విషయాన్ని గమనించాలి. తర్వాత నెక్స్ట్ నిర్వచనం, ఇంకొక నిర్వచనం మనం తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అభ్యసనము అంటే అనుభవం ఫలితముగా నూతన ప్రవర్తనను ఆర్జించడము లేదా పాత ప్రవర్తనను బలపరచడము లేదా బలహీనపరచడముగా చెప్పడం జరిగింది. అంటే మన యొక్క అనుభవం వలన, మనం తీసుకునే శిక్షణ వలన, ఏదైతే మనం తీసుకునే ట్రైనింగ్ వలన మన యొక్క ఇక్కడ చూడండి నూతన ప్రవర్తనను ఆర్జించడం కావచ్చు, లేదా పాత ప్రవర్తనను ఇదివరకు మన బిహేవియర్ని బలపరచడం కావచ్చు, లేదా కొత్త ప్రవర్తనను మనం స్వీకరించడము లేదా ఆర్జించడం కావచ్చు, అభ్యసనముగా చెప్పడం జరుగుతుంది. ఎవరు అంటే హెన్రీ పి స్మిత్. చూడండి, ఇక్కడ నూతన ప్రవర్తనను ఆర్జించడం కావచ్చు, లేదా పాత ప్రవర్తనను మనము బలపరచడం కావచ్చు, అభ్యసనముగా చెప్పడం జరిగింది హెన్రీ పి స్మిత్ అనే అతను. సో అదేవిధంగా మనకి ఇక్కడ అంటే వివిధ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఇచ్చిన నిర్వచనాలను గురించి మనం మాట్లాడాం. ఈ నిర్వచనాలను ఆధారంగా చేసుకొని మనము అభ్యసనాన్ని ఏ విధంగా అభ్యసనం యొక్క లక్షణాలను తెలుసుకోవచ్చో కూడా మనము వాటిని బేస్ చేసుకొని దాని మీద వచ్చిన బిట్ని ఏ విధంగా చేసుకోవచ్చో కూడా మనము అవగాహన చేసుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంది. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇంకొక నిర్వచనం మనకి ఇక్కడ కనిపిస్తుంది. వ్యక్తిలో అంతర్గత ప్రవృత్తులతో, సహజ సిద్ధమైన పరిణితితో, తాత్కాలికమైన స్థితులతో నిమిత్తము లేకుండా ఏర్పడే దాదాపు స్థిరమైన ప్రవర్తన మార్పులే
అభ్యసనముగా చెప్పడం జరిగింది. ఎవరు అంటే చూడండి, హిల్గార్డ్ బిఎల్ హిల్గార్డ్ అనే అతను చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఇప్పటి వరకు నిర్వచనాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్వచనాల్లో ఉండి ఇంచుమించుగా అన్ని పదాలు కూడా ఇక్కడ టచ్ చేశారు. ఒకసారి చూడండి, అంతర్గత ప్రవృత్తులతో సంబంధం లేదు. అంతర్గత ప్రవృత్తులు అన్నా, సహజ ప్రవృత్తులు అన్నా, అనువంశికంగా సంబంధించిన ప్రవృత్తులు అన్నా ఒకటే. అవి దేంతో ఏర్పడతాయి? పరిణితితో ఏర్పడతాయి. దాంతో సంబంధం లేకుండా తాత్కాలిక స్థితులతో సంబంధం లేదు. అంటే ఇప్పుడు మత్తు పదార్థాలను వాడడం వలన కానీ, లేదా జలుబు జ్వరం వలన వచ్చే మన ప్రవర్తనలో మార్పులు, తాత్కాలికమైన మార్పులు కానీ దాంతో సంబంధం లేకుండా దాదాపు స్థిరమైన ప్రవర్తన మార్పునే అభ్యసనముగా చెప్పడం జరిగింది హిల్గార్డ్ బిఎల్ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. తర్వాత మనం తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం బిట్టికి సంబంధించిన నిర్వచనం ఇక్కడ మనకు కనిపించింది. పునర్బలనం ఆచరణ ఫలితంగా జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తన సామర్థ్యాలలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పునే అభ్యసనము అంటారు. సో సాపేక్ష శాశ్వతమైన మార్పు ఎవరు అంటే కింబల్ అనే శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కింబల్ అనే శాస్త్రవేత్త ఏం చెప్తున్నారు? సో పునర్బలనం యొక్క, అంటే ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్న ఏదైతే మనకి నిర్వచనం ఉందో, డెస్కో అండ్ కాఫర్డ్ యొక్క నిర్వచనం ఉందో, ఆ నిర్వచనాన్ని కొద్దిగా మార్పు చేస్తూ మనకి ఇక్కడ కింబల్ అనే శాస్త్రవేత్త నిర్వచనం ఇవ్వడం జరిగింది. పునర్బలన ఆచరణ ఫలితముగా, పునర్బలన అంటే మరలా చేయడము, ఆచరణ అంటే అనుభవించడము ఫలితముగా జీవి ప్రవర్తనలో వచ్చే లేదా ప్రవర్తన శక్తి సామర్థ్యాలలో ఏర్పడే సాపేక్షమైన అంటే అభ్యసన ప్రక్రియ జరగడానికి ముందు, జరిగిన తర్వాత జీవి యొక్క ప్రవర్తనలు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం సాపేక్ష ప్రవర్తన మార్పుగా చెప్పడం జరుగుతుంది. ఆ సాపేక్ష ప్రవర్తన మార్పునే అభ్యసనంగా చెప్పడం జరిగింది కింబల్ అనే శాస్త్రవేత్త. సో ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ బిట్టికి ఆన్సర్గా మనం ఏం చెప్తాము? అభ్యసనము వలన జీవి ప్రవర్తనలో కలిగే మార్పు ఏ విధంగా ఉంటుంది అంటే సాపేక్షమైనదిగా మనం చెప్పడం జరుగుతుంది. సాపేక్షమైనది అంటే గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ సాపేక్షమైనది అనే పదం ఇవ్వచ్చు, లేదా దాదాపు శాశ్వతమైనది అనే పదం ఇవ్వచ్చు. ఈ రెండింటిలో ఏదైనా ఒక ఆప్షన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఇంకొక ముఖ్యమైన బిట్ చూడండి. నేను ఇక్కడ ఈ టెస్ట్లో ఇచ్చే బిట్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే మ్యాక్సిమము అభ్యసనానికి సంబంధించిన ప్రతి కాన్సెప్ట్ని కూడా సవివరంగా విశ్లేషణ చేసుకోవడానికి అవకాశముగా ఒక క్రమ పద్ధతిలో మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఆ విషయాన్ని గమనించాలి. సో ఇక్కడ మనకి మూడో బిట్ ఒకసారిగా అబ్జర్వ్ చేస్తే అభ్యసనమునకు చెందని ప్రవచనం ఏది? ఇది ఎలా మనకు తెలుస్తుంది? అభ్యసనం యొక్క లక్షణాలను మనం ఒక్కసారిగా తెలుసుకుంటే అభ్యసనం యొక్క చెందిన ప్రవచనం ఏది, చెందని ప్రవచనం ఏది అనేది మనకు తెలుస్తుంది. ఆల్రెడీ మనం కొన్ని నిర్వచనాలు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఇచ్చిన కొన్ని నిర్వచనాలను మనం మాట్లాడాము. ఆ నిర్వచనాలను ఆధారంగా చేసుకొని మనం అభ్యసనానికి సంబంధించిన లక్షణాలను క్లియర్ కట్గా మనం అవగాహన చేసుకోవచ్చు. అందులో భాగంగా మనం తీసుకున్నట్లయితే చూడండి, అభ్యసనము వలన ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. కాకపోతే ఆ ప్రవర్తనలో మార్పు ఏ రకమైనదై ఉంటుంది అంటే దాదాపు శాశ్వతమైన మార్పు లేదా సాపేక్షమైన మార్పు అయి ఉంటుంది. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే తాత్కాలికమైన మార్పులు దీనిలో భాగము కాదు. అదేవిధంగా పునర్బలనము చెందిన అనుభవం వలన శిక్షణ ద్వారా అభ్యసనం జరుగుతుంది. పునర్బలనము అంటే మరలా అని అర్థం అక్కడ. సో అనుభవము లేదా శిక్షణ వలన అభ్యసనము కలుగుతుంది. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఇది పరిణితికి అనుగుణంగా జరుగుతుంది. అందుకని ఇందాక మనం మాట్లాడాం, అభ్యసనానికి ఆధారమైన ప్రక్రియ ఏది అంటే పరిణితి లేదా పరిపక్వత. పరిణితి అన్నా పరిపక్వత అన్నా ఒకటే. అభ్యసనము దేనికి అనుగుణంగా జరుగుతుంది అన్నా, లేదా అభ్యసనానికి ఆధారమైన ప్రక్రియ ఏది అన్నా మనం పరిణితి లేదా పరిపక్వతగా మనం చెప్పడం జరుగుతుంది. సో అభ్యసనానికి ఆధారమైన ప్రక్రియగా మనం దేని చెప్తాం? పరిణితిని చెప్పడం జరుగుతుంది. తర్వాత మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, పరిణితి వలన సంభవించిన సహజ సిద్ధమైన మార్పులు అనేవి అభ్యసనంలో భాగం కాదు. తర్వాత ఇది జీవితాంత నిరంతర ప్రక్రియ. అంటే జీవి పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు కూడా ప్రతి జీవులో కూడా పరిసర ప్రభావితంగా జరిగే ప్రక్రియ. జీవితాంత నిరంతర ప్రక్రియ, ఎక్కడా కూడా ఆగిపోదు.
నెక్స్ట్, ఇది సార్వత్రిక ప్రక్రియ, అంటే అన్ని జీవులలో కూడా జరుగుతుంది. ఒక్క మనిషిలో మాత్రమే అభ్యసన ప్రక్రియ జరగదు, అన్ని జీవులలో కూడా జరుగుతుంది. కనుక ఇది సార్వత్రిక ప్రక్రియ. ఇది ప్రక్రియ మాత్రమే. అభ్యసనము అనేది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ఫలితంగా మనకి ఒక రిజల్ట్, ఒక ఫలితము అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇప్పుడు చదువుకుంటున్నాము. ఈ చదవడము అనేది ఒక ప్రక్రియ, దీన్ని మనం అభ్యసనము అంటారు. దీని ద్వారా ఏంటంటే డిఎస్సిలో పోస్ట్ రావడమో లేదా రాకపోవడమో అనేది రిజల్ట్, దాన్ని మనం ఫలితము అంటాము. ఆ ఫలితము అనేది ఏంటంటే అభ్యసనములో భాగము కాదు. అభ్యసనము అనేది ఒక ప్రక్రియ మాత్రమే, దాని ద్వారా వచ్చిన ఫలితము మాత్రము అభ్యసనములో భాగము కాదు. చెప్పాను కదా, ఇప్పుడు మనం మనోవిజ్ఞాన శాస్త్రాన్ని నేర్చుకుంటున్నాం, అభ్యసిస్తున్నాం. దీని ద్వారా మనకి డిఎస్సిలో ఉపాధ్యాయ ఉద్యోగము రావడమో రాకపోవడమో అనేది ఫలితము, అది ఒక రిజల్ట్. ఆ రిజల్ట్ అనేది మాత్రము ఈ నేర్చుకోవడము అనే ఈ అభ్యసన ప్రక్రియలో భాగము కాదు. అందుకనే అభ్యసనము అనేది ఒక ప్రక్రియ మాత్రమే, ఇది ఫలితము కాదు. చూడండి, అభ్యసనము అనేది ఒక ప్రక్రియ మాత్రమే, ఫలితము కాదు. అనగా అభ్యాసం అనే ప్రక్రియ వలన వచ్చిన ఫలితము అభ్యసనంలో భాగము కాదు. తర్వాత, అభ్యసనం యొక్క ఫలితము మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. అభ్యసనం యొక్క ఫలితము మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. మనకి అభ్యసనము అనేది ఒక ప్రక్రియ, దాని వలన వచ్చిన ఫలితం అనేది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. లేదా సమయోజనానికి గురి చేయవచ్చు, లేదా విషమయోజనానికి గురి చేయవచ్చు. ఉదాహరణకి, మనం ఒక సినిమా చూసి ఏదో ఒక విషయాన్ని నేర్చుకున్నాము. ఆ విషయాన్ని నేర్చుకున్న తర్వాత మన యొక్క బిహేవియర్ అనేది సమయోజనానికి లేదా సర్దుబాటుకు గురి కావచ్చు, లేదా విషమయోజనానికి లేదా ఆ చెడ్డ ఫలితానికి గురి చేయవచ్చు. సో దానికి కారణం ఏంటంటే ఆ అభ్యసన ప్రక్రియ. కాకపోతే ఆ అభ్యసన ప్రక్రియలో ఈ ఫలితము అనేది మాత్రము భాగము కాదు. ఆ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా చూడండి, ఇక్కడ ఇచ్చాడు, అభ్యసనము సమయోజనానికి గురి చేయవచ్చు లేదా విషమయోజనానికి గురి చేయవచ్చు. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఇది ఒక గమ్య నిర్దేశకమైన ప్రక్రియ, ఒక లక్ష్య నిర్దేశకమైన ప్రక్రియ. మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం మనోవిజ్ఞాన శాస్త్రాన్ని అంటే ఎందుకు నేర్చుకుంటున్నాం? సో మనకు ఒక గమ్యము, ఒక లక్ష్యము ఉంది. ఏంటి అంటే ఉపాధ్యాయ వృత్తిని సాధించడం, ఉపాధ్యాయ పోస్టుని, ఉద్యోగాన్ని సాధించడం. అలా ఆ గమ్యాన్ని లేదా ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకొని మన అభ్యసన ప్రక్రియ అనేది జరుగుతుంది. సో కనుక అభ్యసనము అనేది ఒక గమ్య నిర్దేశకమైన ప్రక్రియగా, ఒక లక్ష్య నిర్దేశకమైన ప్రక్రియగా మనం చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఇది ప్రయోజనముతో కూడుకున్న ప్రక్రియ. మ్యాక్సిమము ఈ అభ్యసన ప్రక్రియ అనేది మనకి ఒక మంచి ఫలితాన్ని ఇవ్వడానికే నేర్చుకుంటాం. కానీ అనుకోని పరిస్థితుల్లో, ఏవో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒక్కొక్కసారి చెడు ఫలితం కూడా ఇవ్వవచ్చు. కానీ మ్యాక్సిమం మనకు ఒక ప్రయోజనకరమైన ప్రక్రియగా మనం దీన్ని చెప్పడం జరుగుతుంది. తర్వాత, ఇది సంచిత స్వభావము కలిగిన ప్రక్రియ. సంచిత స్వభావము అంటే ఈరోజు నేర్చుకున్న అంశాలు రేపు నేర్చుకున్న అంశాలకు జత చేస్తూ మనం అభ్యసనాన్ని మనం చెప్పవచ్చు. అంటే ఈరోజు ఉదాహరణకి ఒక నిబంధన ప్రక్రియ గురించి మనం నేర్చుకున్నాము. ఈ నిబంధన ప్రక్రియను ఆధారంగా చేసుకొని రేపు శాస్త్రీయ నిబంధనాన్ని నేర్చుకున్నాం, ఎల్లుండి కార్యసాధక నిబంధనాన్ని నేర్చుకున్నాం. ఇది ఒక దానిని ఆధారంగా చేసుకుని ఒకటి కలుపుకుంటూ మనము అభ్యసనాన్ని చేస్తూ ఉంటాము. దాన్నే మనము సంచిత స్వభావం కలిగినదిగా మనం చెప్పడం జరుగుతుంది. సంచిత స్వభావము అంటే ముందు జరిగిన అభ్యసనాన్ని ఆధారంగా చేసుకుని తరువాత అభ్యసనము జరుగుతుంది అనే ప్రక్రియను మనము సంచిత స్వభావ ప్రక్రియగా మనం చెప్పడం జరుగుతుంది. కనుక అభ్యసనము అనేది ఒక సంచిత స్వభావ ప్రక్రియగా మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత, ఇది బదలాయించబడే ప్రక్రియ. బదలాయించబడే ప్రక్రియ అంటే ఒక సందర్భములో నేర్చుకున్న అంశాలను వేరొక సందర్భములో మనము ఉపయోగించుకోగలిగితే దాన్ని మనం బదలాయించబడము అంటాం. ఈ బదలాయింపులో అనేక రకాలు ఉంటాయి, దాని గురించి మాట్లాడదాం. సో ఇక్కడ మనకి ఒక సందర్భములో నేర్చుకున్న అంశాలు వేరొక సందర్భములో ఉపయోగించడం. సో అలా ఒక సందర్భములో నేర్చుకున్న అంశాలు వేరొక సందర్భంలో ఉపయోగించగలిగే ప్రక్రియ అభ్యసనం. కనుక దీన్ని మనం అభ్యసనము అనేది ఒక బదలాయించబడే ప్రక్రియగా మనం చెప్పడం జరుగుతుంది. దీనికి అనేక రకాలైన ఉదాహరణలు మనం చెప్పవచ్చు. సో
ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అభ్యసన ప్రక్రియ అనేది అంటే ఒక సందర్భంలో జరిగిన అభ్యసనం అనేది వేరొక సందర్భం మీద ప్రభావం చూపుతుంది, బదలాయించబడుతుంది అనే అంశాన్ని గుర్తుంచుకుంటే చాలు. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు భవిష్యత్తు బిట్స్లో మనం వివరించుకుందాం. తర్వాత మనం తీసుకున్నట్లయితే ఇది గతిశీలకమైన ప్రక్రియ. అంటే అభ్యసనము అనేది ఒక స్థిరముగా అలా కొనసాగదు. అభ్యసన ప్రక్రియలో అభ్యసన వేగములో హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి. గతిశీలకము మార్పు చెందుతూ ఉంటుంది. ఒకే వేగముతో స్థిరమైన వేగముతో అభ్యసన ప్రక్రియ జరగదు. సో కనుక ఇది గతిశీలకమైన ప్రక్రియగా మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత దీనిలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఒక వ్యక్తిలో అభ్యసన వేగానికి వేరొక వ్యక్తిలో అభ్యసన వేగానికి చాలా తారతమ్యాలు ఉంటాయి. అంతెందుకు ఒకే వ్యక్తిలో ఆంగ్లం నేర్చుకోవడంలో ఉండే వేగానికి గణితము నేర్చుకోవడంలో ఉండే వేగానికి కూడా తేడాలు ఉంటాయి. సో కనుక వైయక్తిక భేదాలు అనేవి అభ్యసనంలో మనకు కనిపిస్తాయి. తర్వాత మనం తీసుకున్నట్లయితే ఒకే వ్యక్తులు వేరు వేరు దశలలో అభ్యసన వేగము వేరుగా ఉంటుంది. అంటే శైశవ దశలో ఉన్న అభ్యసన వేగానికి చివరిలో వృద్ధాప్య దశలో ఉండే అభ్యసన వేగానికి చాలా తారతమ్యాలు అనేవి మనకు కనిపిస్తాయి. సో కనుక అభ్యసన వేగములో అంటే దశను బట్టి అభ్యసన వేగములో కూడా మనకి మార్పు అనేది మనకి కనిపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే ఇవి అభ్యసన ప్రక్రియ యొక్క ముఖ్యమైన లక్షణాలు. ఆ లక్షణాలలో భాగంగానే అభ్యసన ప్రక్రియలో ఉండే సోపానాలు మనం ఒకసారిగా చూద్దాం. స్టెప్స్. అసలు అభ్యసనము అనేది మనం ఒక ప్రక్రియగా మనం చెప్పడం జరిగింది. సో ముందుగానే చెప్పాను, అభ్యసనము అనేది ఒక ప్రక్రియ, ఫలితము కాదు. ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ అనేది కొన్ని సోపానాలను ఫాలో అవడం జరుగుతుంది. అందులో మొదట సోపానం ఏంటంటే అవసరము ఏర్పడము లేదా ప్రేరణ కలగడము. అభ్యసన ప్రక్రియలో మొట్టమొదట సోపానం ఏది అంటే అవసరము ఏర్పడము. ఇప్పుడు మనకి అవసరం ఏర్పడింది కనుకే మనం మనోవిజ్ఞాన శాస్త్రాన్ని నేర్చుకుంటున్నాం. లేకపోతే మనోవిజ్ఞాన శాస్త్రాన్ని నేర్చుకోవాల్సిన అవసరమే మనకి లేదు అనుకుంటే దాన్ని పక్కనే పడేస్తాం. ఏమిటా అవసరం ఏర్పడింది? ఉపాధ్యాయ వృత్తిని సాధించడము అనే అవసరం ఏర్పడింది. ఆ అవసరాన్ని గురించి మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. సో కనుక అభ్యసన ప్రక్రియలో మొదటి సోపానంగా మనం దేన్ని చెప్తాము అంటే అవసరం ఏర్పడము లేదా ప్రేరణ కలగడముగా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ సోపానాన్ని చూడండి, గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని నిర్దేశించుకోవడము. సో మన యొక్క గమ్యము ఏది, మన యొక్క లక్ష్యం ఏదో మన టార్గెట్ని నిర్ణయించుకోవడం జరుగుతుంది. అది రెండో సోపానం. నెక్స్ట్ మూడోది వచ్చేసరికి లక్ష్యాన్ని సాధించడానికి ఎదురైన ఆటంకాలను మనం అధిగమించడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ప్రక్రియలో భాగంగా మనం లక్ష్యాన్ని సాధించడానికి అనేక ఆటంకాలు ఉండొచ్చు. ఆ అనేక ఆటంకాలను కూడా అధిగమించడం అనేది మూడో సోపానము. ఇక చివరిగా నాలుగో సోపానం వచ్చేసరికి గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని సాధించుకోవడము అనేది మనకి నాలుగో సోపానంగా చెప్పడం జరుగుతుంది. అంటే మొదట సోపానము అవసరము ఏర్పడము లేదా ప్రేరణ కలగడము లేదా ఉత్సుకత కలగడము. ఉత్సుకత అన్నా అవసరము అన్నా ప్రేరణ కలగడము అన్నా ఒకటే. అది ఏర్పడితేనే మనము కదులుతాం, కదలిక ఏర్పడుతుంది. ప్రేరణ అంటే అక్కడ యాక్చువల్గా కదలిక ఏర్పడుతుంది, మానసికంగా శారీరకంగా కదలిక ఏర్పడుతుంది. ఆ కదలిక ఏర్పడి మన యొక్క టార్గెట్ని ఫిక్స్ చేసుకుంటాం. ఆ టార్గెట్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆ ఫిక్స్ చేసుకున్న టార్గెట్ని చేరుకోవడానికి అనేక ఆటంకాలు ఉండవచ్చు. ఆ ఆటంకాలను అధిగమించడం జరుగుతుంది. జరిగిన తర్వాత చివరగా మనకి గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని చేరుకోవడం జరుగుతుంది. ఇవి అభ్యసన ప్రక్రియలో ఉండే 4 సోపానాలు. సో కనుక మొదటి సోపానము అనేది అవసరము ఏర్పడము, చివరి సోపానము అనేది గమ్యాన్ని చేరుకోవడము లేదా లక్ష్యాన్ని చేరుకోవడముగా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే దీన్ని బేస్ చేసుకొని మనకి బిట్ను మనం ఒక్కసారిగా అబ్జర్వ్ చేస్తే అభ్యసనమునకు చెందని ప్రవచనము ఏది అంటే ఇది ఒక ప్రక్రియ, కరెక్టే. ఇది నిరంతర ప్రక్రియ, కరెక్టే. పైవేవి కాదు. సో ఇక్కడ ఇది ఒక ఫలితము. సో అభ్యసనము అనేది ఒక ప్రక్రియ మాత్రమే. అది ఒక నిరంతర ప్రక్రియ, ఒక జీవితాంత ప్రక్రియ, ఒక గతిశీలక ప్రక్రియ, ఒక బదలాయించబడే ప్రక్రియ. ఇలా చాలా రకాలుగా మనం ప్రక్రియ అని మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే దీని వలన ఫలితము వస్తుంది, అభ్యసనము వలన ఫలితము వస్తుంది. కానీ ఆ అభ్యసనము వలన వచ్చిన ఫలితము మాత్రము అభ్యసన ప్రక్రియలో భాగము కాదు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. సో కనుక ఇది ఒక ఫలితము అనేది మనకి ఇక్కడ చందని ప్రవచనముగా చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనం బిట్ తీసుకున్నట్లయితే చూడండి, ఇది ఒక ప్రిలిమినరీ బిట్.
అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించి ఒక ప్రాథమికమైన అంశాన్ని తీసుకొని ఇక్కడ బిట్గా ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం ఈ టెస్ట్లో ప్రాథమికమైన అంశాలనే తీసుకోవడం జరిగింది. క్రింది వానిలో తప్పుగా జతపరచబడిన జత ఏది? ఇక్కడ అభ్యసన సిద్ధాంతాలు, వాటిని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఇవ్వడం జరిగింది. సో కనుక అభ్యసన సిద్ధాంతాలను గురించి మనం నేర్చుకుంటే ఆటోమేటిక్గా అభ్యసన సిద్ధాంతాలు, ఆ యొక్క శాస్త్రవేత్తలు ఎవరో మనకు తెలుస్తాయి. చూద్దాం ఒక్కసారిగా ఈ బిట్లోకి వెళ్ళే ముందు. సో అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించి అభ్యసన సిద్ధాంతాలను ఏ శాస్త్రవేత్తలు ఏ అభ్యసన సిద్ధాంతాలను ప్రవేశపెట్టడం జరిగిందో ఒక్కసారిగా మనం చూద్దాం. ఇక్కడ అభ్యసన సిద్ధాంతాలు అన్నా అభ్యసన ఉపగమాలు అన్నా ఒకటే. ఏవైతే మనకి ఈ సిద్ధాంతాలు ఉన్నాయో వీటిని మనం ప్రాథమికంగా మనం తీసుకున్నట్టయితే 3 భాగాలు చేయొచ్చు. ఒకటి ప్రవర్తనవాద సిద్ధాంతాలు, వాటిని మనం సంసర్గవాద సిద్ధాంతాలుగాను లేదా సంధానవాద సిద్ధాంతాలుగాను చెప్పడం జరుగుతుంది. రెండోది వచ్చేసరికి సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు, గుర్తుంచుకోవాలి, సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు. మూడోది వచ్చేసరికి ఇతర సిద్ధాంతాలు. ఇక్కడ ఎందుకు ఇంత క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది అంటే ప్రధానంగా మనకి ఇక్కడ ఈ సిద్ధాంతాలు అనేవి ఈ క్రింది వానిలో ప్రవర్తనవాదానికి సంబంధించిన సిద్ధాంతం ఏది, సంబంధించని సిద్ధాంతం ఏది, సంజ్ఞానాత్మక వాదానికి సంబంధించిన సిద్ధాంతం ఏది, సంబంధించని సిద్ధాంతం ఏది అనేది ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. అందుకని ప్రిలిమినరీగా మీకు ఒక ఫ్లో చార్ట్ రూపంలో మీకు చూపడం జరిగింది. సో అందులో ముందుగా ప్రవర్తనవాద సిద్ధాంతాలు అన్నా, సంసర్గవాద సిద్ధాంతాలు అన్నా, సంధానవాద సిద్ధాంతాలు అన్నా ఒకటే. సో ఏమిటి ఆ సిద్ధాంతాలు? అలాగే సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు ఏమిటి, ఇతర సిద్ధాంతాలు ఏమిటి ఒకసారిగా మనం చూద్దాం. ముందుగా మనం తీసుకున్నట్లయితే సంజ్ఞానాత్మక సిద్ధాంతాలనే మరొక 2 భాగాలుగా చేయొచ్చు. అవి ఏమిటి అంటే ఒకటి గెస్టాల్ట్ వాద సిద్ధాంతాలు, రెండోది వచ్చేసరికి మనకి నిర్మాణాత్మక సిద్ధాంతాలు. చూడండి ఇక్కడ గెస్టాల్ట్ వాద సిద్ధాంతాలు, నిర్మాణాత్మక సిద్ధాంతాలు ఈ 2 కూడా సంజ్ఞానాత్మక సిద్ధాంతాలలోనే భాగం. ఇప్పుడు ఒక్కొక్క సిద్ధాంతాలను గురించి అంటే ఒక్కొక్క కేటగిరీ సిద్ధాంతాలను గురించి ఒక్కసారిగా మీకు చూపడానికి ప్రయత్నం చేస్తాం. అందులో ముందుగా ప్రవర్తనవాద సిద్ధాంతాలు మనం ఒక్కసారిగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒకటి శాస్త్రీయ నిబంధనం. శాస్త్రీయ నిబంధనము అనేది ప్రవర్తనవాద సిద్ధాంతాలలో ఒక ముఖ్యమైన సిద్ధాంతం, ఒక ప్రాచీనమైన సిద్ధాంతంగా కూడా మనం చెప్పవచ్చు. దీన్ని ప్రతిపాదించింది ఇవాన్ పావ్లోవ్, రష్యా దేశానికి చెందిన ఇవాన్ పావ్లోవ్. రెండోది వచ్చేసరికి మనకి కార్యసాధక నిబంధనం. దీనిని ప్రతిపాదించింది బిఎఫ్ స్కిన్నర్, అమెరికా దేశానికి చెందిన బిఎఫ్ స్కిన్నర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ మూడోది వచ్చేసరికి యత్న దోష పద్ధతి, ఈఎల్ థారండైక్ అనే అమెరికా శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది యత్న దోష పద్ధతి. నెక్స్ట్ నాలుగోది వచ్చేసరికి నిబంధనోదిత అభ్యసనం. దీన్ని జేబీ వాట్సన్ అనే అమెరికా శాస్త్రవేత్త ప్రతిపాదించారు. అంటే ఇందులో ఒక శాస్త్రీయ నిబంధనము తప్పించి మిగతా 3 ప్రవర్తనవాద సిద్ధాంతాలు లేదా సంసర్గవాద సిద్ధాంతాలు లేదా సంధానవాద సిద్ధాంతాలు మిగతా 3 కూడా అమెరికా దేశానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలే ప్రతిపాదించడం జరిగింది. అందులో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం మాత్రమే మనకి రష్యా దేశానికి చెందిన ఇవాన్ పావ్లోవ్ ప్రతిపాదించడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 4 సిద్ధాంతాలు కూడా ప్రవర్తనవాద సిద్ధాంతాలు. వీటిని మనం సంసర్గవాద సిద్ధాంతాలు లేదా సంధానవాద సిద్ధాంతాలు అంటాం. తర్వాత మనం తీసుకున్నట్లయితే ఇక గెస్ట్ అంటే సంజ్ఞానాత్మక సిద్ధాంతాల్లో మనకి 2 భాగాలు ఉన్నాయి. గెస్టాల్ట్ వాద సిద్ధాంతం, అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే నిర్మాణాత్మక వాద సిద్ధాంతాలు. ఏమిటి అవి అంటే గెస్టాల్ట్ వాద సిద్ధాంతాల్లో మనకి అంతర్దృష్టి అభ్యసనము. ఈ అంతర్దృష్టి అభ్యసనాన్ని ప్రతిపాదించింది వూల్ఫ్ గాంగ్ కొహిలర్, జర్మనీ దేశానికి చెందినవాడు వూల్ఫ్ గాంగ్ కొహిలర్. తర్వాత నిర్మాణాత్మకవాద సిద్ధాంతాలలో ఒకటి సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతము జీన్ పియాజే, స్విట్జర్లాండ్ దేశానికి చెందిన జీన్ పియాజే ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం, చాలా ఇంపార్టెంట్ ఇది. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము లేవ్ వైగోటస్కీ, రష్యా దేశానికి చెందిన శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. సో ఈ విధంగా సంజ్ఞానాత్మక వాద సిద్ధాంతాలలో గెస్టాల్ట్ వాద సిద్ధాంతము ఒకటి ఉంది, అదే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము. దానిని ప్రతిపాదించింది వూల్ఫ్ గాంగ్ కొహిలర్, జర్మనీ దేశానికి చెందినవాడు. నెక్స్ట్ సంజ్ఞానాత్మక వాద సిద్ధాంతాలలో భాగంగా నిర్మాణాత్మక వాద సిద్ధాంతాలు అనేవి 2 ఉన్నాయి. ఒకటి సంజ్ఞానాత్మక అభ్యసనము, దీన్ని ప్రతిపాదించింది జీన్ పియాజే, స్విట్జర్లాండ్ దేశానికి చెందిన శాస్త్రవేత్త. అదేవిధంగా సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము, దీనిని ప్రతిపాదించింది లేవ్ వైగోటస్కీ,
రష్యా దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఇక్కడ నేను ప్రిలిమినరీగా అభ్యసన సిద్ధాంతము, దానిని ప్రతిపాదించిన శాస్త్రవేత్త, ఆ శాస్త్రవేత్త ఏ దేశానికి చెందినవాడు అనేది మాత్రం మాట్లాడాను ఇంకా. సో అదేవిధంగా మరికొన్ని సిద్ధాంతాలు, ఇతర సిద్ధాంతాలు ఏవైతే పరిశీలన అభ్యసన సిద్ధాంతాన్ని ఆల్బర్ట్ బందూరా కెనడా దేశానికి చెందిన శాస్త్రవేత్త. తర్వాత శిక్షణ సిద్ధాంతము జెరామ్ బ్రోనర్ అమెరికా దేశానికి చెందిన శాస్త్రవేత్త. తర్వాత అనుభవపూర్వక అభ్యసనము, దీనిని ప్రతిపాదించింది కార్ల్ రోజర్స్ అమెరికా దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఇక్కడ చూడండి, వైగోటస్కీ యొక్క సాంఘిక ఏదైతే మనకి సాంస్కృతిక సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతాన్ని గురించి విపులంగా నేర్చుకోవాలి. ఎందుకంటే అది ఒక కన్స్ట్రక్టరలిజం. ఏదైతే మనకి ఇప్పుడు ఎన్ఈపి 2020 ఉందో, ఎన్ఈపి 2020 అంతా కూడా మనకి మెయిన్ బేస్ ఏంటంటే నిర్మాణాత్మక వాదమే. ఆ నిర్మాణాత్మక వాదానికి సంబంధించిన అతి ముఖ్యమైన సిద్ధాంతము ఏంటి అంటే మనకి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే అనుభవపూర్వక అభ్యసనము, బై ఎక్స్పీరియన్సే ఎక్కువగా మనకి అభ్యసనాన్ని కలుగు చేస్తుంది అని మనకి కార్ల్ రోజర్స్ అనే శాస్త్రవేత్త, అమెరికా దేశానికి చెందిన శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. దీనికి కూడా మనకి ఎన్ఈపి 2020లో ముఖ్య ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో కనుక దీనిని కూడా మనం విపులంగా నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో ఇక్కడ మనం ఒకసారిగా అబ్జర్వ్ చేస్తే, దీని ప్రకారం మనం తీసుకున్నట్లయితే ఈ బిట్ను ఒకసారి అబ్జర్వ్ చేస్తే, క్రింది వానిలో తప్పుగా జతపరచబడిన జత ఏది అంటే శాస్త్రీయ నిబంధనం ఇవాన్ పావలో కరెక్టే, కార్యసాధక నిబంధనం స్కిన్నర్ కరెక్టే, అంతర్దృష్టి అభ్యసనము ఎవరు వూల్ఫ్ గాంగ్ కొహిలర్, కానీ ఇక్కడ ఏమిచ్చాడు కొఫికా అని ఇచ్చాడు. సో కనుక ఇది తప్పుగా జతపరచబడిన జత. అనుభవపూర్వక అభ్యసనము కార్ల్ రోజర్స్. సో ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే మనకి ఒక అభ్యసన సిద్ధాంతము, ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తను బట్టి ఈ విధంగా జతలు ఇవ్వచ్చు. తప్పుగా జతపరచబడినది ఏది లేదా సరైన జత ఏది అని ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత మనం నెక్స్ట్ ఇంకొక బిట్ తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఎస్ఆర్ నిబంధనము అని ఈ అభ్యసన సిద్ధాంతాన్ని పిలుస్తారు. ఎస్ఆర్ నిబంధనము ముందుగానే ఇంట్రడక్షనరీ వీడియోలో మీకు ఒక్కొక్క సిద్ధాంతానికి ఉన్న వేరు వేరు పేర్లు చెప్పడం జరిగింది. సో ఆ పేర్లు ఏమిటి అనేది ఒకసారిగా చూద్దాం. బిట్ యొక్క ఆప్షన్స్లోకి నేను అప్పుడే వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ముందుగా అసలు ఏ సిద్ధాంతాన్ని ఏ పేర్లతో మనం ప్రధానంగా పిలవడం జరుగుతుంది ఒకసారిగా అబ్జర్వ్ చేద్దాం. శాస్త్రీయ నిబంధన తీసుకుందాం. శాస్త్రీయ నిబంధనానికి ఉన్న వేరు వేరు పేర్లు ఒకసారిగా అబ్జర్వ్ చేస్తే సాంప్రదాయిక నిబంధనము అంటారు. ఎందుకు దీన్ని సాంప్రదాయిక నిబంధనము అంటారు అంటే నిబంధన ప్రక్రియలో మొట్టమొదటగా ఉద్భవించిన సిద్ధాంతం ఇది, అందుకని దీన్ని సాంప్రదాయిక నిబంధనము అంటారు. తర్వాత ఎస్ టైప్ సిద్ధాంతము అంటారు. ఎస్ అంటే స్టిమ్యులస్ అన్న అర్థం. సో ఎస్ టైప్ సిద్ధాంతము అంటారు, దీన్ని ఉద్దీపన సిద్ధాంతము అంటారు. ఎందుకంటే ఈ సిద్ధాంతము అనేది ఉద్దీపనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది, స్టిమ్యులస్కి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ప్రేరణకు అంటే అక్కడ స్టిమ్యులస్, ఉద్దీపన, ప్రేరణ ఇవన్నీ కూడా సారూప్య పదాలే. సో వీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది కనుక దీన్ని ఎస్ టైప్ సిద్ధాంతము అంటాము. అదేవిధంగా దీన్ని ఉద్దీపన సిద్ధాంతము అంటాము. దీన్ని ఎస్ఆర్ నిబంధనము అని కూడా పిలుస్తాం. ఎస్ఆర్ అంటే ఎస్ అంటే మనకి స్టిమ్యులస్ ఉద్దీపన, ఆర్ అంటే రెస్పాన్స్ ప్రతిస్పందన. ఉద్దీపనను ఉపయోగించి ప్రతిస్పందనను రాబట్టడము వలన ఇక్కడ నిబంధనము ఏర్పడుతుంది, అందుకని దీన్ని ఎస్ఆర్ నిబంధనము అని కూడా పిలవడం జరుగుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎస్ఆర్ సిద్ధాంతము వేరు, ఎస్ఆర్ సైకాలజీ వేరు, కానీ నేను ఇక్కడ చెప్తున్న సిద్ధాంతము పేరు ఏమిటి? ఎస్ఆర్ నిబంధనము. అంటే ఉద్దీపన ప్రతిస్పందన, ఉద్దీపన ఇస్తూ ప్రతిస్పందనను రాబట్టడము అనేది ఈ సిద్ధాంతములో జరుగుతుంది. అందుకనే రాబట్టబడిన ప్రతిస్పందనలు ఏ అభ్యసన సిద్ధాంతములో భాగము అంటే మనకి ఇక్కడ శాస్త్రీయ నిబంధనముగా చెప్పడం జరుగుతుంది ఆ విషయాన్ని, అందుకని ఎస్ఆర్ నిబంధనము. ఓకేనా? సో కనుక నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే దీన్ని నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతము అంటారు. ఎందుకు? శాస్త్రీయ నిబంధనము యొక్క అంతిమ ఉత్పన్నము ఏదైతే చిట్ట చివరి ఫలితము ఉంటుందో ఆ ఫలితం ఏమిటి అంటే నిబంధిత ప్రతిస్పందనను రాబట్టడం.
నిబంధిత ప్రతిస్పందనను రాబట్టడం. ఏదైతే నిబంధిత ఉద్దీపనను ఉపయోగించి నిబంధిత ప్రతిస్పందనను రాబట్టడం ఉంటుందో దాన్ని మనం శాస్త్రీయ నిబంధనగా చెప్పడం జరుగుతుంది. సో కనుక నిబంధిత ప్రతిస్పందన అనేది ఈ సిద్ధాంతం యొక్క, ఈ ప్రక్రియ యొక్క అంతిమ ఫలితం. అందుకని దాని పేరు మీదుగా దీన్ని నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా శాస్త్రీయ నిబంధనానికి ఉండే వేరు వేరు పేర్లు. సాంప్రదాయిక నిబంధన అన్నాం, ఎస్ టైప్ సిద్ధాంతము అన్నాం, ఉద్దీపన సిద్ధాంతము అన్నాం, ఎస్ఆర్ నిబంధనము అన్నాం, నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతము అన్నాం. అదేవిధంగా కార్యసాధక నిబంధనానికి వచ్చేసరికి మనం ఒక్కసారిగా అబ్జర్వ్ చేస్తే దీన్ని యాంత్రిక నిబంధనము అంటాం. ఇక్కడ ఏదైతే మనకి కార్యసాధక నిబంధనాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరైతే బిఎఫ్ స్కిన్నర్ ఉన్నారో, ఆ బిఎఫ్ స్కిన్నర్ బాక్స్ అనే ఒక ప్రత్యేకమైన యంత్రాన్ని తయారు చేసి ఈ ప్రయోగాన్ని నిరూపించడం జరిగింది. అందుకని దీన్ని యాంత్రిక నిబంధన, ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ థియరీ అంటాం. దీన్ని ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ థియరీ. అలాగే దీన్ని ఆర్ టైప్ సిద్ధాంతము అంటారు. అంటే ప్రతిస్పందనలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ప్రతిస్పందనలకు ఇందాక మనం మాట్లాడుకున్నది ఉద్దీపనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అని చెప్పాం. ఇక్కడ ప్రతిస్పందనలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అందుకని దీన్ని ఆర్ టైప్ సిద్ధాంతము అంటాం. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే దీన్ని ప్రతిస్పందన సిద్ధాంతము అన్నాం. ఆర్ అంటే రెస్పాన్స్, అందుకని మనం ప్రతిస్పందన సిద్ధాంతము అన్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ఎస్ నిబంధనం. ఇందాక మనం మాట్లాడుకుంది ఎస్ఆర్ నిబంధనము, ఇది ఆర్ఎస్ నిబంధనం. ప్రతిస్పందన ఇచ్చిన తర్వాత ఉద్దీపన అనే పునర్బలనము ఇవ్వడం జరుగుతుంది. అందుకని దీన్ని ఆర్ఎస్ నిబంధనం, రెస్పాన్స్ స్టిమ్యులస్ కండిషనింగ్ అంటాం దీన్ని. ఓకే, తర్వాత మనం తీసుకున్నట్లయితే దీన్ని పునర్బలన సిద్ధాంతం అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి, పునర్బలన నియమము అనేది మనకి శాస్త్రీయ నిబంధనలో వస్తుంది. పునర్బలన సిద్ధాంతముగా దేన్ని చెప్తాము అంటే కార్యసాధక నిబంధన అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే ఉద్దీపన, ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా, ఉద్దీపన అనే పునర్బలనము చాలా కీలకం. జీవి ప్రతిస్పందన ఇచ్చిన తర్వాత ఉద్దీపన అనే పునర్బలనము ఇస్తేనే ఆ యొక్క ప్రతిస్పందన అనేది కంటిన్యూ అవుతుంది. అందుకనే ఇక్కడ ఉద్దీపన అనే పునర్బలనము చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది అభ్యసనంలో. అందుకని దీన్ని పునర్బలన సిద్ధాంతముగా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో అవి కార్యసాధక నిబంధనానికి ఉండే వేరు వేరు పేర్లు. ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే యత్న దోష పద్ధతికి మనం ఒకసారిగా అబ్జర్వ్ చేసినట్లయితే యత్న దోష పద్ధతికి ఉండే వేరు వేరు పేర్లను ఒకసారిగా అబ్జర్వ్ చేద్దాం. సో అందులో మొదటికి సంధానవాదము అంటాం. దీన్నే విజయ పద వర్ణరీతి అభ్యసనము అంటాం. అసలు సంధానవాదము అంటే ఉద్దీపన ప్రతిస్పందనల సంధానము వలన అభ్యసనము జరుగుతుంది అని చెప్పే సిద్ధాంతం ఇది. లేదా ప్రేరణ ప్రతిచర్యల మధ్య సంధానము వలన అభ్యసనము జరుగుతుంది అని చెప్పే సిద్ధాంతం ఇది. సో కనుక దీన్ని సంధానవాదము లేదా సంసర్గవాదముగా చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా చెప్పాలనుకుంటే సంధానవాదము యొక్క ఆధునిక సృష్టిగా ఏ సిద్ధాంతాన్ని చెప్తాము అంటే మనకి యత్న దోష పద్ధతిని చెప్తాం. యాక్చువల్గా సంధానవాదము లేదా సంసర్గవాదము లేదా ఈ ప్రవర్తనవాద సిద్ధాంతాలలో అత్యంత పురాతనమైన సిద్ధాంతంగా మనం సాంప్రదాయిక నిబంధనము లేదా శాస్త్రీయ నిబంధన అని చెప్తాం. ఇక్కడికి వచ్చేసరికి ఆధునిక సృష్టి ప్రవర్తనవాదములో లేదా సంధానవాదములో లేదా సంసర్గవాదములో ఆధునిక సృష్టి అంటే ఇటీవల ఆవిర్భవించిన సిద్ధాంతముగా దేనిని చెప్తాము అంటే మనం యత్న దోష పద్ధతిని చెప్తాం. సో కనుక దీన్ని సంధానవాద సిద్ధాంతముగా చెప్తాము. విజయ పద వర్ణరీతి అభ్యసనముగా చెప్పడం జరుగుతుంది. అంటే యత్నాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ, ప్రయత్నాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ దోషాల సంఖ్యను తగ్గించుకుంటూ విజయాన్ని పొందడము జరుగుతుంది. అందుకని దీన్ని విజయ పద వర్ణరీతి అభ్యసనము అంటాం. ప్రయత్నాల సంఖ్య లేదా యత్నాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ దోషాల సంఖ్య తగ్గించుకుంటూ అభ్యసనము జరుగుతుంది కనుక దీన్ని విజయ పద వర్ణరీతి అభ్యసనము అంటాం. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే దీన్ని ఎస్ఆర్ సిద్ధాంతము అంటారు. ఇందాక మనం మాట్లాడుకున్న ఎస్ఆర్ నిబంధనము శాస్త్రీయ నిబంధనము, ఎస్ఆర్ సిద్ధాంతం అంటే ఉద్దీపనకు ప్రతిస్పందనకు కూడా ఇంచుమించుగా సమానమైన ప్రాధాన్యత ఇస్తూ
ఇక్కడ అభ్యసనము జరుగుతుంది. కనుక దీన్ని ఎస్ఆర్ సిద్ధాంతముగా చెప్పడం జరుగుతుంది. ఎస్ఆర్ నిబంధనము అయితే శాస్త్రీయ నిబంధనము, ఎస్ఆర్ సిద్ధాంతము అయితే యత్న దోష పద్ధతి. దీన్నే ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతము అంటాం. అదేవిధంగా దీన్నే ప్రేరణ ప్రతిచర్య సిద్ధాంతము అంటాం. ఉద్దీపన అన్న ప్రేరణ అన్న ఒకటే, ప్రతిస్పందన అన్న ప్రతిచర్య అన్న ఒకటే. అదేవిధంగా దీన్ని బాండ్ సైకాలజీ అంటాం. ఏ రెండింటి మధ్య బాండు? ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బాండు ఏర్పడడం వలన అభ్యసనము జరుగుతుంది. అందుకని దీన్ని బాండ్ సైకాలజీ అంటాం. ఈ విధంగా యత్న దోష పద్ధతికి వేరు వేరు పేర్లు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అదేవిధంగా తీసుకున్నట్లయితే అంతర్దృష్టి అభ్యసనానికి వచ్చేసరికి సంబంధాల సిద్ధాంతము అంటాం. సంధానవాద సిద్ధాంతము అయితే యత్న దోష పద్ధతి, సంబంధాల సిద్ధాంతము అయితే అంతర్దృష్టి అభ్యసనం. చూసారా, సంధానము అంటే ఉద్దీపన ప్రతిస్పందన మధ్య సంధానం, సంబంధాలు అంటే మొత్తానికి అందులో ఉన్న ప్రతి భాగానికి మధ్య సంబంధము, రిలేషన్ ఏదైతే ఉందో దానిని బేస్ చేసుకుని అభ్యసనం జరిగే సిద్ధాంతము అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. అందుకని దీన్ని సంబంధాల సిద్ధాంతము అంటాం. అదేవిధంగా దీన్ని గెస్టాల్ట్ సిద్ధాంతం అని కూడా పిలవడం జరుగుతుంది. ఎందుకంటే గెస్టాల్ట్ వాదాన్ని బేస్ చేసుకునే, సమగ్ర ఆకృతిని బేస్ చేసుకునే మనకి అంతర్దృష్టి అభ్యసనం అనేది జరుగుతుంది అని వుల్ఫ్గాంగ్ కోహిలర్ చెప్పడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ మనకి సమగ్ర ఆకృతి. ఇప్పుడే వాడాం సమగ్ర ఆకృతి, మొత్తం సమగ్రాకృతి సిద్ధాంతముగా దీన్ని చెప్పడం జరుగుతుంది అంతర్దృష్టి అభ్యసనాన్ని. మీరు స్క్రీన్ మీద ఏవైతే మనకి ఆ సిద్ధాంతాలు వాటి యొక్క వివిధ పేర్లు ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేస్తూ వాటిని వీలైతే మీరు షార్ట్ నోట్స్ అనేది నోట్ చేసుకోండి. తర్వాత ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ సిద్ధాంతముగా కూడా దీన్ని చెప్తాం. ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణం, ప్రత్యక్షములో మార్పులు రావడము వలన అభ్యసనము జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది అనేది క్లియర్ కట్గా మరొక సిద్ధాంతానికి దగ్గరకు వచ్చేటప్పుడు మనం క్లియర్ కట్గా మాట్లాడదాం. జస్ట్ ఇక్కడ ఈ సిద్ధాంతానికి ఉన్న మారు పేర్లు ఏంటి? ప్రత్యక్షము అంటే మన జ్ఞానేంద్రియాలకు ఒక అంశం ఏ విధంగా కనబడుతుంది, ఒక అంశం ఏ విధంగా వినబడుతుంది, ఒక అంశం ఏ విధంగా స్ఫురించబడుతుంది, ఏ విధంగా స్మరించబడుతుంది, ఏ విధంగా రుచించబడుతుంది అని చెప్పే ఒక మానసిక ప్రక్రియనే ప్రత్యక్షము అంటాం. ఆ ప్రత్యక్షములో అక్కడ చింపాంజీ యొక్క, అంటే ఈ చింపాంజీ ప్రయోగంలో చింపాంజీ యొక్క ప్రత్యక్షములో మార్పులు రావడం వలన, పునర్వ్యవస్థీకరణ జరగడం వలన అభ్యసనం జరిగింది. అందుకని దీన్ని ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ అభ్యసన సిద్ధాంతముగా కూడా మనము అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే పరిశీలన అభ్యసనం. ఈ పరిశీలన అభ్యసనానికి సంబంధించి కూడా కొన్ని పేర్లు మనకు కనిపిస్తాయి. అందులో ఒకటి సామాజిక అభ్యసనము అంటాం, సోషల్ లెర్నింగ్ అంటాం. సామాజిక అభ్యసనం, సమాజాన్ని పరిశీలిస్తూ మన ప్రవర్తనలో అనేక మార్పులు రావడానికి కారణమైన సిద్ధాంతం ఇది. అందుకని దీన్ని సామాజిక అభ్యసన సిద్ధాంతం అని కూడా పిలవడం జరుగుతుంది. సాంఘిక అభ్యసన సిద్ధాంతం అని కూడా పిలవడం జరుగుతుంది. అనుకరణ అభ్యసనము అంటే సమాజాన్ని పరిశీలిస్తూ అనుకరించడం వలన మన ప్రవర్తనలో మనకి మార్పులు రావడానికి కారణమైన సిద్ధాంతం ఇది. అందుకని దీన్ని అనుకరణ అభ్యసన సిద్ధాంతము అంటాము, నమూనా అభ్యసన సిద్ధాంతం అంటాం. ఏదైతే సమాజంలో ఉన్న వ్యక్తులు ఉన్నారో ఎవరినైతే మనము నమూనాగా తీసుకొని వాళ్ళ యొక్క ప్రవర్తనను మనము స్వీకరించే అవకాశం ఇక్కడ ఉంటుంది కనుక దీన్ని నమూనా అభ్యసన సిద్ధాంతం అని కూడా మనకి పిలవడం జరుగుతుంది. దీనినే యత్న రహిత అభ్యసనము అంటాం. యత్న దోష పద్ధతి గురించి మనం మాట్లాడాము, ఈఎల్ తారండైకి ప్రవేశపెట్టారని. ఇక్కడ ఇది యత్న రహిత అభ్యసనము అంటే ఈ అనుకరణ అభ్యసన సిద్ధాంతము వలన క్షుణ్ణంగా మనము నమూనాగా తీసుకున్న యొక్క పరిస్థితిని కానీ వ్యక్తిని కానీ క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి ప్రయత్నాలు లేకుండానే యాజ్ ఇట్ ఈజ్గా మనము అదే ప్రవర్తనను మనము రీప్రొడ్యూస్ చేసే అవకాశం అనేది ఈ సిద్ధాంతంలో ఉంటుంది. చూడండి, పిల్లవాళ్ళు మనకి ఒక టీవీలో చిరంజీవి గారి డ్యాన్స్ చూస్తూ యాజ్ ఇట్ ఈజ్గా అదే డ్యాన్స్ని వీళ్ళు రీప్రొడ్యూస్ చేస్తుంటారు, అంటే ఎటువంటి ప్రయత్నాలు లేకుండానే. సో దాన్నే మనము యత్న రహిత అభ్యసన సిద్ధాంతము అంటాం. సో యత్న రహిత అభ్యసన సిద్ధాంతము అని కూడా పరిశీలన అభ్యసనానికి ఉన్న మరొక పేరుగా మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత మనకి దీన్ని జెండర్ స్టీరియోటైప్ సిద్ధాంతం అంటాం. జెండర్ స్టీరియోటైప్
ఏంటి అసలు జెండర్ స్టీరియోటైప్ అనే పదాన్ని ఒకసారిగా అబ్జర్వ్ చేసినట్లయితే, మన ఇళ్లల్లో ఏ లింగము వాళ్ళు చేసే పనులు, అంటే ఆడవాళ్ళు చేసే పనులను ఆడవాళ్ళు మాత్రమే అనుకరించడం, మగవాళ్ళు చేసే పనులు మగబిడ్డలు అనుసరించడం. లేదా అంటే ఒక ఇంట్లో తండ్రి క్లీన్ చేస్తున్నారు అనుకోండి, ఆ కుమారుడు లేదా ఆ ఇంట్లో ఉన్న మగవాళ్ళు కూడా క్లీన్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంటుంది. అదే ఒక ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే క్లీనింగ్ పాత్రను పోషిస్తున్నారు అనుకోండి, సో అక్కడ ఉన్న ఆడపిల్లలు మాత్రమే ఆడవాళ్ళు తొడాలి అని అనుకొని తొడవడం జరుగుతుంది. అంటే దాన్ని అంటే జెండర్ స్టీరియోటైప్, ఏ లింగము వాళ్ళు చేసిన పనులను ఆ లింగము వాళ్ళు అనుకరిస్తూ అభ్యసనము అనేది జరగడానికి అవకాశం ఉండే సిద్ధాంతంగా దీన్ని మనం చెప్పడం జరుగుతుంది. అందుకని దీన్ని జెండర్ స్టీరియోటైప్ అభ్యసనముగా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, తర్వాత బోధనా సిద్ధాంతానికి వచ్చేసరికి దీన్ని శిక్షణ సిద్ధాంతముగా చెప్పడం జరుగుతుంది. దీన్ని ఆవిష్కరణ అభ్యసనము, నూతనమైన అంశాలను ఆవిష్కరించడానికి అవకాశం ఉండే సిద్ధాంతము. సో దానికి సంబంధించి వివిధ స్థాయిలు ఉన్నాయి. సో ఎలా ఆవిష్కరించడం జరుగుతుందో కూడా మనం మాట్లాడదాం. సో బోధనా సిద్ధాంతము అన్న, శిక్షణ సిద్ధాంతము అన్న, ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతము అన్న ఒకటే. సో ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే ఈ బిట్కి ఆన్సర్గా మనం దేని చెప్తాం? ఎస్ఆర్ నిబంధనముగా మనం దేని చెప్తాము అంటే శాస్త్రీయ నిబంధన అని చెప్పడం జరుగుతుంది. శాస్త్రీయ నిబంధనాన్ని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఇప్పటికి నేను మొదటి టెస్ట్లో 5 బిట్లను వివరించడం జరిగింది, విశ్లేషణ చేయడం జరిగింది. వీటిని బేస్ చేసుకొని మనం ఎలా మనకి భవిష్యత్తులో టెస్ట్స్ని మనం అటెంప్ట్ చేయాలనేది మనకి క్లియర్ కట్గా మనకి తెలియడం జరుగుతుంది. సో మరొక వీడియోలో మిగతా బిట్లతో మరలా మనం మిగతా బిట్ల యొక్క వివరణతో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.